తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలో 2 ఏనుగులు మృతి చెందాయి. ఫారెస్ట్ బంగ్లా సమీపంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. విద్యుత్ తీగలు తగిలి ఏనుగులు మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం రైతులు విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. విద్యుత్ కంచె తగిలి ప్రాణాలు కోల్పోయారు గజరాజులు. ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలో 2 ఏనుగులు మృతి చెందాయి. ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఏనుగులు మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం రైతులు విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. విద్యుత్ కంచె తగిలి ప్రాణాలు కోల్పోయాయి గజరాజులు. ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలో ఏనుగులు మృతి చెందడానికి గల కారణాలేంటి? సంపత్, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకునింది. ఎర్రవారిపాలెం మండలానికి సంబంధించి నెరబైలు పంచాయతీ పరిధిలో ఏనుగుల గుంపులో 2 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. అంటే పూర్తిగా నెరబైలు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఫారెస్ట్ బంగ్లా వద్ద ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అంటే ఏదైతే గత కొద్ది రోజులుగా ఒక 13 ఏనుగులు గుంపు ఆ యొక్క ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా సంచరిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా ఆ యొక్క ఏనుగుల గుంపు ఆ పంట పొలాలపైన దాడి చేసే క్రమంలోనే ఆ యొక్క ఏదైతే ఆ ఏనుగులు మృతి చెందిన ఆ పొలాల్లో కూడా తరచూ ఈ యొక్క అడవి పందులు నక్కలు వచ్చి దాడులకు పాల్పడుతున్న క్రమంలోనే రైతులు విద్యుత్ తీగలను తీసినట్టుగా తెలుస్తుంది. ఆ విద్యుత్ తీగలకు తగిలి ఈ యొక్క 2 ఏనుగులు కూడా దుర్మరణం చెందినట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా అడవి జంతువులను నియంత్రించే క్రమంలోనే ఆ యొక్క విద్యుత్ తీగలను కూడా లాగినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క విషాదకరమైన ఈ సంఘటన అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేస్తుంది. అంటే పంట పొలాల్లో విద్యుత్ తీగలు తీయడం చట్టరీత్యా నేరమైనప్పటికీ పంట పొలాలను కాపాడుకునే క్రమంలోనే విద్యుత్ తీగలు తీసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బంది కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంటే ఏదైతే చనిపోయిన ఏనుగులు మగవ ఆడవ అనేది కూడా పూర్తిగా నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే వాటి వయసును కూడా నిర్ణయించాల్సిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా ఏదైతే ఈ జరిగిన సంఘటన అయితే చాలా విషాదకరమైన చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఈ యొక్క ఏనుగుల సంచారాన్ని నియంత్రించలేకపోవడానికి కూడా కారణం ఈ యొక్క విద్యుత్ తీగలు తీయడానికే కారణమని కూడా తెలుస్తుంది. ప్రధానంగా శేషాచలం అటవీ ప్రాంతానికి ఈ యొక్క నెరబైలు ఒక అటవీ ప్రాంతం, దిగువ ప్రాంతం కొంత దగ్గరగా ఉండడం వల్ల ఏనుగులు తరచూ ఈ యొక్క దాడులకు పాల్పడుతూ తెలుస్తున్నది. ప్రధానంగా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం చిత్తూరు జిల్లా కావడంతో ఈ క్రమంలోనే ఏనుగులు తరచూ ఈ యొక్క పంట పొలాలపై దాడులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలోనే ఆ యొక్క ఏనుగులు ఏవైతే ఉన్నాయో అవి ఆహారం కోసము, తాగు నీటి కోసము ఈ యొక్క పంట పొలాలపైకి తరచూ రావడం కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ యొక్క సంఘటన చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సంపత్. ఓకే నారాయణ రెడ్డి, ఇప్పుడు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? సంపత్, ఇప్పటికే అంటే రైతుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కూడా పూర్తిగా ఆ యొక్క పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అంటే ఏనుగులు ఎన్ని వచ్చాయి, ఈ క్రమంలో ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. అంటే ప్రాథమికంగా ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పందులు అడవి జంతువుల దాడుల నుంచి ఆ పంట పొలాలను కాపాడుకునే క్రమంలోనే విద్యుత్ తీగలు తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా పూర్తిగా ఈ యొక్క ఫారెస్ట్ అధికారుల విచారణలో కూడా తేలాల్సి ఉంది. మరోవైపు ఈ యొక్క ఏనుగుల దాడులను నియంత్రించాలని పదే రైతులు కూడా మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ యొక్క ఏనుగులను నియంత్రించే క్రమంలోనే
గతంలో కూడా అటవీ ప్రాంతానికి అలా విధంగా ఈ యొక్క పంట పొలాలకు సమీపంలో కూడా ఈ యొక్క కందకాలను తవ్వాలని చెప్పి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు సోలార్ ఫెన్సింగ్ వేయాలనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది. అయితే కొంతవరకు సోలార్ ఫెన్సింగ్ వేసి ఆ తర్వాత నిధులు లేమితోనో మరి ఏ కారణాలతో అయితే ఆ యొక్క ఫెన్సింగ్ కూడా పూర్తిగా ఆగిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ యొక్క ఏనుగులు కూడా అటవీ ప్రాంతాల నుంచి పంట పొలాలకు చొరబడుతున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది సంపత్. ఓకే, ఇప్పుడు నారాయణ రెడ్డి, ఇప్పుడు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసిన రైతులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సంపత్ ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఏనుగుల దుర్మరానికి కారణమైనారో, విద్యుత్ తీగల్లో అమర్చారో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి. అయితే ఏనుగులను నియంత్రించడానికి అధికారులకు సమాచారం అందించాలే తప్ప ఇలాంటి చర్యలు చేపట్టడం కూడా సరైనది కాదు. అంటే వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన చట్టాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఆ యొక్క చట్టాల మేరకు కూడా ఆ యొక్క రైతులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.